అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాలేదు, బట్ ఈ సినిమా బాగా వచ్చింది. అందరికీ థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు బాగానే వచ్చిందండి మీకు. ఏది చెప్పాలో అది చక్కగా చెప్పేశారు. సో ఇప్పుడు శ్రీనివాస్ గవిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏదండి? జన్మ జన్మల బంధం. సోయా ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అండి. షో టైం ఇంత మంచి సినిమాకి పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు కిషోర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, నవీన్ గారికి, చంద్ర గారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్టికులర్గా వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ మదన్ గారు. అంటే తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్తో మంచి సినిమాతో వస్తే ముందుకు ఆహ్వానిస్తారు. అలాగే మీకు కూడా షో టైంతో మీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే షో టైం సినిమా చాలా న్యాచురల్గా కొత్తగా ఉండే కొత్త కాన్సెప్ట్ సినిమా అండి. అంటే ఈ సినిమాలో ఎంత న్యాచురల్గా, అంటే నవీన్ గారు రీసెంట్ టైంలో చూసాం సినిమాలో, ఆయన మంచి యాక్టర్, చాలా మంచి యాక్టర్. బట్ ఈ సినిమాలో నవీన్ గారు, కామాక్షి గారు, రాజా రవీంద్ర గారు అండ్ నరేష్ గారు, షో టైం వీళ్ళు నలుగురు అంత న్యాచురల్గా ఇప్పటి వరకు చేయనటువంటి కొత్త, అంటే చాలా న్యాచురల్గా కొత్తగా చేశారండి. ఇందులో చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. అందరూ చాలా చాలా బాగా చేశారు. మీరు ట్రైలర్లో మాత్రం జస్ట్ కంటెంట్ మాత్రమే కట్ చేశారు. సినిమాలో దాని మించి చాలా, అంటే లైక్ చిన్న థ్రిల్లింగ్, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో చాలా కొత్త రకం సినిమా, చాలా మంచి సినిమా. సో ఇంత మంచి సినిమాకి పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు ప్రౌడ్లీ ప్రజెంట్స్ చూశారు కదండి. అంటే సినిమా ఎంత బాగా వచ్చింది, ఎంత నమ్మకం వచ్చింది అనేది డెఫినెట్గా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే రైటర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ నా రిక్వెస్ట్, మ్యూజిక్ ఇవ్వడంలో ఆయన కూడా హీరోనే అనమాట.